హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? సీత అక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పడం, బుచ్చిబాబు మండిపడడం, మోహన్ సంగతి చూస్తానని అనడం, వద్దులే ఆ సంగతి ఏదో నేను చూసుకుంటా అనడం, మళ్ళీ తల్లిదండ్రులను పంపించి తను ఎట్లా మళ్ళీ సీతను తన దగ్గర తెచ్చుకోవాలనే ఆలోచనలో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామండి. రాత్రి 8 గంటలకి విజయవాడ బస్టాండ్లో హైదరాబాద్ వెళ్లే బస్సులో పర్వతాలరావు, పార్వతమ్మలు కూర్చొని ఉన్నారు. మరో 5 నిమిషాల్లో బస్సు కదులుతుంది. బుచ్చిబాబు నేల మీద నిల్చొని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. ఏంటోరా బుచ్చి, మరో వారం పాటు నీతో గడపాలనుకున్నాం, నువ్వేమో అర్జెంట్ క్యాంపు వెళ్ళాలని అంటున్నావు అంది పార్వతమ్మ. అవునమ్మా, చాలా అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళమన్నారు మా మేనేజర్. ఇప్పుడు మీ బస్సు కదలగానే నేను ఇంటికి వెళ్ళి సూట్ కేసు సర్దుకొని మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకు రావాలి చెప్పాడు బుచ్చిబాబు. అసలు ఎన్నిసార్లు తిరగకుండా మాతో పాటే నువ్వు నీ సూట్ కేసు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే సరిపోయి ఉండేది కదరా వేధావాయ్ అన్నాడు పర్వతాలరావు. నా బస్సు రాత్రి 11 గంటలకు, అప్పుడే నేను సూట్ కేసుతో వచ్చేస్తే సిల్లీగా ఉంటుంది. పోనీ నువ్వు క్యాంపు నుండి వచ్చేదాకా ఇక్కడే ఉందామంటే నువ్వు ఊరికే కంగారు పెట్టి లాక్కొచ్చి బస్ ఎక్కించేశావు అంది పార్వతమ్మ. అదేంటమ్మా అలా అంటావు సిల్లీగా? మీరిక్కడ ఉండడం నాకు మాత్రం ఇష్టం ఉండదా? విశాఖపట్నంలో నా పని ఎన్ని రోజులకు అవుతుందో నాకే తెలీదు. నేను మళ్ళీ ఇంటికి రావడానికి వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు, లేకపోతే ఏకంగా నెల రోజులే పట్టొచ్చు. మరోసారి ఎప్పుడైనా రండి. బుచ్చిబాబు అలా అంటుండగానే బస్సు ముందుకు కదిలింది. నీ ఆరోగ్యం జాగ్రత్తరా అబ్బాయి అరుస్తూ అంది కిటికీలోంచి చూస్తూ పార్వతమ్మ. అలాగే అలాగే బుచ్చిబాబు చెయ్యి ఊపుతూ ఇద్దరికి టాటా చెప్పాడు. బస్సు డిపోలోంచి బయటకు వచ్చి విజయవాడ మెయిన్ రోడ్డు మీద పరుగు తీసింది. పార్వతమ్మ భర్త ముఖంలోకి చూసింది. అతని బ్రుకుటి ముడిపడి ఉంది. ఏంటండి ఆలోచిస్తున్నారు పాపం అంది ఆమె. మన విధవాయి వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, ఏదో గందరగోళం ఉండి ఉండొచ్చు అనిపిస్తుంది ఆలోచనగా అన్నాడు పర్వతాలరావు. బుచ్చిబాబు సీత బట్టల సూట్ కేసు తీసుకొని మోహన్ ఇంట్లోంచి బయటికి వరండాలోకి వచ్చాడు. అతనితో పాటు మోహను, అతని భార్య రామలక్ష్మి కూడా బయటికి వచ్చారు. మోహన్ ముఖము మాడిపోయి ఉంది. ఏంటోనండి, నేనేమో నిన్న సాయంత్రం హరికథా కాలక్షేపానికి వెళ్ళానా, నేను తిరిగి వచ్చేసరికి ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది అంది రామలక్ష్మి బుచ్చిబాబుతో. అయినా ఏం చెప్పి వెళ్తుంది? మీ ఆయన చెయ్యి పట్టుకొని లాగాడని చెప్తుందా, బలవంతం చేయబోయాడని చెప్తుందా అనేసి వడివడిగా అడుగులు వేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేశాడు బుచ్చిబాబు. అక్కడ టాప్ వేసి ఉన్న ఒక రిక్షా ఆగి ఉంది. దాంట్లో సీత ఒదిగి కూర్చొని ఉంది. బుచ్చిబాబు సూట్ కేసుతో సహా రిక్షా ఎక్కి పదవాయ్ అన్నాడు రిక్షావాడితో. రిక్షా ముందుకు కదిలింది. ఏమన్నాడు మీ క్లోజ్ ఫ్రెండ్ అని వ్యంగ్యంగా అంది సీత. అబ్బా, వాడిని నా క్లోజ్ ఫ్రెండ్ అనకు, వాడు ఏమీ అనలేదు, నేను మాత్రం వాళ్ళ ఆవిడ దగ్గర ఒక అగ్గిపుల్ల గీసేసి వచ్చాను అన్నాడు కసిగా బుచ్చిబాబు. బుచ్చిబాబు సీతని దగ్గరికి తీసుకున్నాడు. అవ్వడానికి 2 రోజులే అయినా నీకు దూరంగా ఉండి చాలా కాలమైనట్టు అనిపిస్తుంది. చాలే, నువ్వు ఇందుకే పనికొస్తావు. సీత బుచ్చిబాబు ఛాతీ మీద చేసి దూరంగా తోసింది. ఏంటో నీ బాధే మరి. నిన్న రాత్రి సమయానికి నవీను స్కూటర్ మీద అటువైపు రాకపోతే నా సంగతి ఏమై ఉండేదో. ఏమీ కాదు, ఇది ఊరా అడవా? అయినా నిన్ను రక్షించడానికి నీకోసం అక్కడికి రాలేదుగా, అనుకోకుండా అటువైపు వచ్చాడు కాబట్టి నిన్ను స్కూటర్ మీద తీసుకెళ్ళి ఎక్కించుకున్నాడు. ఆ పని ఎవరైనా చేస్తారు మొహం మార్చుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. నీకైతే ఎంత జలసీనో అంది సీత. నాకా? ఎవరు చెప్పారు? బుచ్చిబాబు ఉడుక్కున్నాడు. ఇంకెవరు చెప్పాలి, నీ మొహమే చెప్తుంది. ఈసారి పకపకా నవ్వింది సీత. బుచ్చిబాబు బుంగ మూతి పెట్టాడు. పిచ్చి బుచ్చిబాబు, ఎందుకలా ఫీల్ అయిపోతావు? ఆ నవీన్ ఇంట్లో ఒక్క రాత్రి కదా గడిపాను, అతను చాలా మంచివాడు తెలుసా. నాకంటేనా అన్నాడు బుచ్చిబాబు. అందరినీ నీతో కంపేర్ చేసుకుంటావెందుకు?
పాపం జరిగింది విని చాలా బాధపడ్డాడు. ఆ మోహన్ గాడి సంగతి చూస్తానన్నాడు. నేనే వద్దన్నా. ఎందుకనో అతను కల్పించుకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నేనే వాడి సంగతి చూస్తానని చెప్పాను. నవీను అసలు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? గుండె దడదడ అంటుండగా అడిగాడు. ఎందుకలా పెళ్లి చేసుకోకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. బుచ్చిబాబు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. నువ్వేమన్నావు? భయంగా అడిగాడు. ఏమనలేదు, నవ్వి ఊరుకున్నా అంది సీత. నవ్వి ఊరుకోవడం ఏంటి? నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చుగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు. ఉదయం 6 గంటలైంది. డోర్ బెల్ మోగింది. మంచం మీద ఉన్న బుచ్చిబాబు సీత ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచారు. బహుశా పాలవాడు వచ్చాడేమో అన్నాడు బుచ్చిబాబు. ఈ టైంలో వాడు కాక ఇంకెవరొస్తారు అంటూ మంచం దిగి ఆవులించుకుంటూ గదిలోంచి బయటికి వెళ్ళింది సీత. బుచ్చిబాబు మంచం మీద అలాగే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. వీధి తలుపు గడియ తీయడం అతనికి వినిపించింది. 1/2 నిమిషం గడిచింది. వీధి తలుపు చెక్కలయ్యేలా ధన్నుమని శబ్దం చేస్తూ వేసిన శబ్దం కూడా బుచ్చిబాబుకు వినిపించింది. ఎవరొచ్చారబ్బా, అంత విసురుగా తలుపేసింది అనుకున్నాడు బుచ్చిబాబు. మరో నిమిషం గడిచింది. సీత బెడ్రూమ్లోకి విసురుగా వచ్చి మంచం మీద బుచ్చిబాబు పక్కన కూర్చుంది. ఆమె మొహంలో చికాకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది బుచ్చిబాబుకి. ఏమైంది? ఎవరొచ్చారు అడిగాడు సీతని. పాలవాడే అంది విసుగ్గా సమాధానం చెప్పింది. ఎందుకలా విసుక్కుంటున్నావు? పాలు అయిపోయాయి అన్నాడా, లేక తక్కువ పాలు పోశాడా? సీత తల అడ్డగా ఊపింది. వేధావా, పిచ్చి వేషాలు వేస్తున్నాడు. పాల గిన్నెని చేయి తగిలిస్తూ అందించాడు. నాకు అనుకోకుండా తగిలి ఉంటుంది అని సర్ది చెప్పాడు బుచ్చిబాబు. కావాలని చేశారా, అనుకోకుండా జరిగిందా? ఆడవాళ్ళకి అర్థం కాదా అంది. అయినా నీతో వాడెందుకు మిస్బిహేవ్ చేశాడు? బహుశా మనిద్దరికి పెళ్లి కాలేదని వాడికి తెలిసిపోయి ఉంటుంది. అబ్బా, మంచం కోడుకేసి తల కొట్టుకున్నాడు బుచ్చిబాబు. మొహాలు కడుక్కున్నాక ఇద్దరు వంటగదిలో కాఫీ త్రాగుతుండగా వీధిలోంచి పేపర్ అని కేక వినిపించింది. సీత కాఫీ కప్పు వంటింటి గట్టు మీద పెట్టి బయటికి వెళ్ళింది. మరికొద్ది క్షణాల్లో చేతిలో న్యూస్ పేపర్తో ఒంటింట్లోకి విసురుగా వచ్చి న్యూస్ పేపరు బుచ్చిబాబు మొహాన కొట్టింది. ఈ వేళ నీకు ఏమైంది? విసుగ్గా అడిగాడు బుచ్చిబాబు. నాకేం కాలేదు, ఊళ్ళో వాళ్ళకే ఏదో అయింది. ఆ న్యూస్ పేపర్ వాడు పేపర్ ఇచ్చి కన్ను కొడుతున్నాడు ముక్కు పొంగిస్తూ అంది సీత. వాడికేం మాయరోగం వచ్చింది అరుస్తూ అన్నాడు బుచ్చిబాబు. పాలవాడికి వచ్చిన మాయరోగమే వీడికి వచ్చింది. అబ్బా, ఒంటింటి గట్టుకేసి బాధగా తల కొట్టుకున్నాడు బుచ్చిబాబు. ఏకాంబరం ఫైల్లోంచి తలెత్తి సీత వంక చూసి వెరీ గుడ్, డ్రాఫ్టింగ్ చాలా బాగా చేశావు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది సీత. నువ్వు బాగా నచ్చావు. నువ్వు మంచి టింగుట పోరియా అంటే ఏంటి సార్? అంటే ఏకాంబరం మొహం ఎర్రగా కందిపోయింది. ఇప్పుడు కాదులే సీత, మనిద్దరి మధ్య మరి కాస్త చనువు పెరిగాక చెప్తాను టింగుటపోరి అంటే ఏంటో అన్నాడు సిగ్గుపడుతూ. వ్యవహారం ముదురుతోంది అని మనసులో అనుకుంది సీత. తనకి కావాల్సింది కూడా అదే. మీరు కూడా నాకు చాలా నచ్చారు సార్, మీరు చాలా మంచి జింగారి జంగు అంది సీత. ఏకాంబరం ఒక్కసారి ఉలిక్కి పెట్టాడు. ఏంటి, నీది కూడా నా టైపు భాషేనా? వారెవ్వా, ఇంతకీ జింగారి జంగ అంటే ఏంటి కుతూహలంగా అడిగాడు. మనిద్దరి మధ్య చనువు పెరిగాక నేను కూడా జింగారి జంగ అంటే ఏంటో మీకు చెప్తాను సార్ సిగ్గుపడుతూ అంది సీత. అబ్బో, నువ్వు భలే గిలాకీ చిలకవే, మీరు మాత్రం భలే టింగులింగు గారి కాదా? ఇద్దరు ఒకేసారి పకాలుమని నవ్వారు. ఆ టైంలో బుచ్చిబాబు చేతిలో ఫైల్ని పట్టుకొని క్యాబిన్లోకి వచ్చేశాడు. ఏకాంబరం మొహంలోని నవ్వు టకీమని మాయమైపోయింది. ఏంటి, గీనకంలో గిడకల అంటే పానకంలో పుడక అంటుందిగా అండి, దానికి ఈయన స్టైల్ అనమాట అది. గీనకంలో గిడకలా వచ్చావు కళ్ళెగరేస్తూ బుచ్చిబాబుని అడిగాడు. ఈ ఫైల్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను సార్ మెల్లగా అన్నాడు బుచ్చిబాబు. అతని మనసులో మాత్రం భగ్గున రగులుతోంది. అప్పుడే ఆఫీసులో అందరూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. ఏకాంబరం పొద్దస్తమానం సీతని తన క్యాబిన్లోనే కూర్చోబెట్టుకుంటున్నాడు అని. ఇప్పుడు కాదు, ఆ ఫైలు ఇక్కడ పెట్టి వెళ్ళు, ప్రస్తుతం మేమిద్దరం చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నాం అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబు వంక కొరకొరా చూస్తూ.
బుచ్చిబాబు సీత వంక చూశాడు. ఆమె మొహం పక్కకు తిప్పి ఎటో చూస్తోంది. ఏంటి, నేనేదో చెప్తుంటే కిల్లారి కిత్తిగాడిలా ఆమె వైపు చూస్తావు? ఆ ఫైల్ ఇక్కడ పెట్టి వెళ్ళావు విసుక్కుంటూ అన్నాడు ఏకాంబరం. అలాగే సార్. బుచ్చిబాబు ఫైల్ అతని ముందు పెట్టేసి మనసులో ఏకాంబరాన్ని బండ బూతులు తిట్టుకుంటూ క్యాబిన్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. బుచ్చిబాబుని అలా అన్నానని నీకేం కోపం లేదు కదా సీతని అడిగాడు ఏకాంబరం. అబ్బే లే సార్, మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు అతను ఇలా చెప్పా పెట్టకుండా మన క్యాబిన్లోకి రావడం తప్పు కాదు. అయినా మీరు మా బాస్, మమ్మల్ని అనే హక్కు మీకుంది అంది సీత. వెరీ గుడ్ డింగాల డిప్పి అంటే నువ్వు ఈ ఆఫీసులో ఉండటం చాలా అవసరం సీత. హెడ్ ఆఫీస్కి స్ట్రాంగ్గా రికమెండ్ చేసి నిన్ను ఇక్కడ పర్మనెంట్ చేయిస్తాను, సరేనా? కానీ ఇక్కడ పనిచేయడం చాలా కష్టం సార్ అంది సీత. అయ్యో అలా అనకు, నీవు ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలన్నా నీకు నేను అరేంజ్ చేస్తాను కంగారు పడుతూ అన్నాడు ఏకాంబరం. అబ్బే దాని గురించి కాదు సార్, ఆ మోహన్ గారితో వేగడం చాలా కష్టంగా ఉంది అంది. ఏకాంబరం మొహం చిట్లించాడు. మోహన్ గాడా? చెప్పు, ఆ కిల్లారి కిత్తిగాడు నిన్నేమన్నాడు? నన్ను చూస్తూ కన్ను కొడుతున్నాడు సార్. కారిడార్స్లో నన్ను డాష్ కొట్టుకుంటూ వెళ్తుంటాడు బాగా నటిస్తూ అంది సీత. హా టేబుల్ కేసి బాధగా తలకాయ కొట్టుకున్నాడు ఏకాంబరు. ఆ డింబాల డుంబు ఇంతకి తెగించాడా? చూడు వాడిని నేనేం చేస్తాను అంటూ టేబుల్ మీది కాలింగ్ బెల్లు గణగణా వాయించాడు కసిగా. వెంటనే ప్యూన్ లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. ఉన్న పడంగా ఆ కిల్లారి కిత్తిగాడిని నా దగ్గరికి పంపించు. మన ఆఫీసులో మీరు తప్ప మిగతా వాళ్ళందరూ కిల్లారి కిత్తులే సార్. ఇంతకీ తమరు చెప్పింది ఏ కిల్లారి కిత్తిగాడి గురించి సార్ వినయంగా అడిగాడు ప్యూన్. చిప్ప కట్టే ముఖం వేసుకొని ఉంటాడే వాడు పళ్ళు నూరుతూ అన్నాడు ఏకాంబరం. మన ఆఫీసులో మీది తప్ప అందరివి చిప్పకట్టే మొహాలే సార్. ఇంతకీ తమరే చిప్పకట్టే మొహం గురించి చెబుతున్నారు సార్. సీత మొహం కూడా చిప్పకట్టె మొహం కాదు, సీత మొహం కూడా చిప్పకట్టె మొహం కాదు, సీత వంక ఆప్యాయంగా చూస్తూ అన్నాడు ఏకాంబరం. అవును సార్ వినయంగా తలకాయ ఊపాడు ప్యూన్. నేను చెప్తుంది ఆ మోహన్ గారి గురించి. వాడిని వెంటనే నా క్యాబిన్లోకి పంపించు అరుస్తున్నట్టుగా అన్నాడు ఏకాంబరం. అలాగే అంటూ ప్యూన్ బయటికి వెళ్ళాడు. కొద్ది క్షణాల్లో మోహన్ ఏకాంబరం క్యాబిన్లోకి వచ్చాడు. ఆ పని మీద ఈ పని మీద పెట్టి మోహన్ని సీత ముందు చెడా మడా తిట్టేశాడు. మోహన్ జేవురించిన మొహంతో బయటికి వెళ్ళిపోయాడు. సీత కసిగా నవ్వుకుంది. ఇంకా ఇప్పుడు ఏమైంది? విధవని మారుమూల అడవులలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తా అన్నాడు ఏకాంబరం సీతతో. ఎందుకు లేండి సార్, పోనీయండి అంది సీత ఏకాంబరం వంక ప్రేమగా చూస్తూ. ఆ చూపులకి ఏకాంబరం గిలగిలలాడిపోయాడు. అబ్బే లాభం లేదు, ఇక్కడ ఉంటే వాడు నీతో పిచ్చి వేషాలేస్తాడు, వాడిని దూరంగా ట్రాన్స్ఫర్ చేయించాల్సిందే అన్నాడు. మీకు నేనంటే ఎంత అభిమానం సార్ అంది సీత. మరి సరే కానీ సీత, మనము ఎప్పుడైనా ఓ రాత్రిపూట మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేద్దామా? ఓరి మూసలి నక్క మనసులో అనుకుంది సీత. అది లంచ్ టైం. అరగంట నుండి బుచ్చిబాబు సీత కోసం ఎదురు చూసి చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు. ఇక్క సీత రాదు. ఏకాంబరం గాడు సీతను క్యాబిన్లోంచి బయటికి వదిలినట్టు లేదు. సిల్లి నాయాలు అనుకుని తన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తినేశాడు. నీకోసం అరగంట నుండి ఎదురు చూసా, ఇప్పుడా నువ్వు రావడం? నీకోసం చూసి ఇప్పుడే నేను తినేశాను, కాస్త విసుగ్గా మొహం పెట్టి అన్నాడు బుచ్చిబాబు. మరేం పర్లేదులే అంది సీత. నీ లంచ్ బాక్స్ ఏది? నేను తినేసే వచ్చాను. ఎవరితో? ఆ కిల్లారి కిత్తిగాడు ఏకాంబరం గాడితోనా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు. కాదు, నవీన్తో. పాపం తను ఒంటరిగా ఉన్నాడని, కంపెనీ ఎవ్వరూ లేరని నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు. నేను కాదని అనలేకపోయా. ఇక్కడ నేను కూడా ఒంటరిగా ఉన్నా కదా నెత్తి కొట్టుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. అయినా నేనుండగా నువ్వు ఆ విధవైతో లంచ్ చేయడం ఏంటి సిల్లీగా? పాపం అలా అనకు బుచ్చి, నవీన్ చాలా మంచివాడు అంది సీత జాలిగా మొహం పెట్టి. బాధగా జుట్టు పిక్కున్నాడు బుచ్చిబాబు. ఏం నవీను మంచివాడవడం అంత బాధాకరమైన విషయమా అడిగింది సీత బుచ్చిబాబు వంక చూస్తూ. మరోసారి అరుస్తూ బాధగా జుట్టు పిక్కున్నాడు బుచ్చిబాబు. రాత్రి 7 గంటలైంది.
బుచ్చిబాబు కిటికీలోంచి వీధిలోకి నిమిషానికోసారి చూస్తున్నాడు. చూసిన ప్రతిసారి సీత ఇంకా రాలేదేంటబ్బా అని అనుకుంటూ ఉన్నాడు. సాయంత్రం 5 గంటలకి సీత బుచ్చిబాబు సీటు దగ్గరికి వచ్చి, బాసు ఇప్పుడే వెళ్ళొద్దు, అర్జెంటు పని ఉంది, ఉండమని చెప్పాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నా పని కాగానే వచ్చేస్తాను అని చెప్పింది. కానీ సీత అంతదాకా రాలేదు. అసలు ఈ ముసలి వెదవకి అంత క్రేజీనెస్ ఎందుకో, సిల్లీగా పళ్ళు నూరుకుంటూ అనుకున్నాడు బుచ్చిబాబు. సరిగ్గా అదే సమయంలో నవీన్ స్కూటరు ఇంటి ముందర ఆగింది. బుచ్చిబాబు మనసు బాధతో గిలగిలలాడిపోయింది. కేవలం నవీన్ స్కూటర్ ఇంటి ముందర ఆగినందుకు కాదు, ఆ స్కూటర్ వెనకాల సీత కూర్చొని ఉంది. సీత స్కూటర్ దిగి 10 నిమిషాల పాటు నవీన్తో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడి తర్వాత నవీన్కి టాటా చెప్పి నవీన్ని పంపించి తన లోపలికి వచ్చేసింది. బుచ్చిబాబు బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు. అయ్యా, తమరి కోసం ఎవరో వచ్చారండి. పనివాడు వచ్చి మినిస్టర్ మిన్నారావుతో చెప్పాడు. వీల్లేదు, కుదరదంటే కుదరదు అంతే. నేనెవరిని కలవను, నేను ఇంట్లో లేనని చెప్పేయి, లేదా ఈ లోకంలోనే లేనని చెప్పేసేయి, ఇరిటేట్ అయిపోతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. అది కాదండి బాబు, ఆరెవరో మీకు సన్మానం చేయడానికో అదేదో ఓపెనింగ్స్ చేయడానికో వచ్చినట్టున్నారండి. చేతిలో దండ కూడా ఉన్నదండి. మరేనండి. ఆ మాట వింటూనే మినిస్టర్ మిన్నారావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సరేలే, లోపలికి పంపించు అన్నాడు సోఫాలో వెనక్కి వాలుతూ. అసలు మినిస్టర్ మిన్నారావు ఎవరిని కలవాలన్నా భయపడుతున్నాడు. పాత న్యూస్ పేపర్ చూపించి ఎవడేం పని చేయించాలనుకుంటున్నాడో అని పనివాడు పంపించిన వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతిలో పెద్ద గులాబీ దండ ఉంది. మినిస్టర్ మిన్నారావు ఆనందంగా లేచి నిలబడ్డాడు. ఏటో మీ అభిమానాన్ని కాదనలేని ఈక్నెస్ నాది, ఆ దండిట వేసేయండి. ఏం చేయాలి మరి అన్నాడు మెడవంచి మిన్నారావు. ఈ దండ వేయడానికి తీసుకురాలేదండి అన్నాడు ఆ వ్యక్తి. మరి ఇది చేతిలో ఉంటే తప్ప లోపలికి పంపించారని అలా చెప్పాను. నేను వచ్చింది అసలు వేరే పని మీద. ఏం పని? అనుమానంగా భయంగా ఆ వ్యక్తి వంక చూస్తూ అడిగాడు మినిస్టర్ మిన్నారావు. మా ఇంట్లో లెట్రిన్లు చెడ్డ కంపు కొట్టేస్తున్నాయి, క్లీన్ చేయడానికి ఎవ్వరూ లేరు. అయితే నాకేటి, మా లెట్రిన్లు కూడా కంపు కొడుతున్నాయి. ఎల్లు బాబు ఎల్లు అరుస్తూ అన్నాడు మిన్నారావు. ఆ వ్యక్తి కొన్ని క్షణాలు మిన్నారావు కళ్ళల్లోకి స్టేర్ చేసి చూశాడు. తర్వాత జేబులోంచి మడతలు పెట్టిన ఓ న్యూస్ పేపరు కటింగ్ తీసి, దీన్ని కాస్త చూస్తారా అని అన్నాడు. ఆ పాత న్యూస్ పేపర్ కటింగ్ చూడగానే పెద్దగా గావుకెక పెట్టి నేల మీద ఢమాలని పడిపోయాడు మినిస్టర్ మిన్నారావు. రాత్రిపూట మంచం మీద బోర్లా పడుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు మినిస్టర్ మిన్నారావు. కాసేపలా ఏడ్చాక అతని మనసు కాస్త తేలిక పడింది. మెల్లగా లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓ నెంబర్ డయల్ చేశాడు. అవతల రింగ్ అవ్వడం విన్నాడు మిన్నారావు. కొన్ని క్షణాల తర్వాత అవతలి మనిషి ఫోన్ ఎత్తి, ఎవడ్రా నీ అబ్బా అన్నాడు. నేనే రుస్తుందాదా మిన్నారావుని అన్నాడు మినిస్టర్ మిన్నారావు. చెప్పు సాబ్. ఏటి చెప్పేది? ఆ బుచ్చిబాబు గాడి సంగతి ఏం చేశావు? ఆడు నా బతుకుని బురదలో పంది కింద చేసేస్తున్నాడు. మీరేమో అడ్వాన్స్ ఏది కొట్టించకుండా చేసేయి అంటే ఎక్కడ కుదురుతుంది సార్? బిజినెస్ లాస్ అయిపోతుంది. నువ్వంటే ఈడికొచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు మినిస్టర్ మిన్నారావు. 15 గంటలో రుస్తుందాదా మినిస్టర్ మిన్నారావు ఇంటి ముందు నిలబడ్డాడు. ఇదిగో ఈ 50,000 తీసుకో అంటూ నోట్ల కట్ట రుస్తుందాదా ముందుకు విసిరాడు మిన్నారావు. ఆడు బతకడానికి ఈల్లేదు అన్నాడు. రుస్తుందాదా నోట్ల కట్టను జేబులో కుక్కుంటూ అన్నాడు. 1-2 రోజుల్లో నేను విజయవాడ వెళ్తా. ఆడిని లేపేశాకే మళ్ళీ వెనక్కి వస్తా. విన్నారు కదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.